హాయ్ హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఫినాన్షియల్ ఇయర్ ఆర్ ఫిస్కల్ ఇయర్కి డేటా రిప్రజెంట్ చేయాలంటే ఎలాగా అని చూద్దాం. సో జనరలీ మనకి డేట్ ఫీల్డ్ ఉన్నప్పుడు బై డిఫాల్ట్ అది క్యాలెండర్ ఇయర్గా ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి? 1st of January టు 31st of December ఆఫ్ ఎనీ ఇయర్. ఇది మన క్యాలెండర్ ఇయర్. కానీ కొన్ని కంట్రీస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా మనకి ఫైనాన్షియల్ ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ని ఫిజికల్ ఇయర్ అని కూడా అనొచ్చు. అండ్ ఇది మనకి ఎలా ఉంటుంది? 1st of April ఆఫ్ అ ఇయర్ టు 31st of March ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అనుకోండి, 1st of April 2025 స్టార్ట్ అవుతుంది, 31st March 2026లో ఎండ్ అవుతుంది. సో అది మన ఫైనాన్షియల్ ఇయర్. సో మనకి టాబ్లోలో చూస్తే ఎప్పుడు ఇయర్ అనేది క్యాలెండర్ ఇయర్. ఇప్పుడు ఆర్డర్ డేట్ తీసుకొచ్చాను ఇక్కడికి. డేట్స్ అన్నీ హైరార్కీలానే స్టోర్ అయి ఉంటాయి. వి నో దాట్ డేట్ హైరార్కీస్ ఆర్ ఇన్బిల్ట్ ఇన్ టాబ్లో. మనం క్రియేట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే డేట్ని వీ హ్యావ్ ద కంప్లీట్ డేట్. ఓకే, మనకి డే మంత్ ఇయర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఈ ఫీల్డ్ని మనం ఏదైనా షెల్ఫ్లో పెట్టుకుంటే లేకపోతే ఏదైనా చార్ట్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తే అది ఎప్పుడు ఇయర్ లెవెల్లో చూపిస్తుంది. వై? బికాస్ డేట్ హైరార్కీస్ ఆర్ ఆటోమేటికలీ క్రియేటెడ్ బై టాబ్లో. ఆటోమేటిక్గా అవి క్రియేట్ అయిపోతాయి, ఇయర్ లెవెల్లో ప్రెజెంట్ అవుతుంది. మీరు ఈ ప్లస్ సైన్ని క్లిక్ చేస్తే అప్పుడు డ్రిల్ డౌన్ అయ్యి నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. సో మనకి డేట్ హైరార్కీ ఎలా ఉంటుంది? ఇయర్లో క్వార్టర్స్ ఉంటాయి, 4 quarters ఇన్ ఈచ్ ఇయర్. ఒక్కో క్వార్టర్లో 3 months ఉంటాయి. అండ్ ఒక్కో మంత్లో వాట్ ఎవర్ డేస్ డేటా మనకి ఏ రోజులకైతే ఉందో అది కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది మన హైరార్కీ. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే వీ హ్యావ్ డేటా ఫ్రమ్ 21 to 24. ఒక్కో ఇయర్లో యూ కెన్ సీ ద క్వార్టర్స్. అండ్ నౌ ఇక్కడ నేను డ్రిల్ డౌన్ చేసినప్పుడు చూడండి, Jan, Feb and March బిలాంగ్ టు Quarter 1. April, May and June belong to Quarter 2. July, August and September to Quarter 3. October, November, December Quarter 4. మళ్ళీ 2022 వచ్చినప్పుడు మళ్ళీ Jan, Feb and March Quarter 1లోకి వెళ్తాయి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనల్ని ఫైనాన్షియల్ ఇయర్లో డేటా ప్రజెంట్ చేయండి, ఆ ఫార్మాట్లో డేటా ప్రజెంట్ చేయండి అని అడుగుతారు. అది ఎలా చేయడం అంటే చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. కానీ నేను పర్సనల్గా వాట్ ఐ వుడ్ అడ్వైజెస్, ఉన్న డేట్ని మార్చొద్దు. ఎందుకంటే మళ్ళీ క్యాలెండర్ ఇయర్లో ప్రజెంట్ చేయాలంటే మీకు డిఫికల్ట్ అవుతుంది. సో ఉన్న డేట్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి, కానీ దానికి ఒక డ్యూప్లికేట్ క్రియేట్ చేయండి. సో ఈ ఆర్డర్ డేట్కి మనం రైట్ క్లిక్ చేసి దీన్ని డ్యూప్లికేట్ చేసుకుంటాం. కాపీ ఆఫ్ ఆర్డర్ డేట్ క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయినప్పుడు దీన్ని రీనేమ్ చేసుకుందాం టు సంథింగ్ మోర్ మీనింగ్ఫుల్. ఆర్డర్ డేట్ కాపీ అని వదిలేకుండా ఐ కాల్ దిస్ FY. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్. సో నాకు తెలిసి ఇక్కడ బై డిఫాల్ట్ నా క్యాలెండర్ ఇయర్ ఉంది అండ్ ఇక్కడ నేను ఫైనాన్షియల్ ఇయర్కి మారుస్తాను. ఓకే, సో ఇంకో ఇక్కడ క్లియర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను జస్ట్ FY అని రీనేమ్ చేసినంత మాత్రాన అక్కడ ఏం జరగదు. ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్. ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్. సో ఏం చేయాలంటే ప్రతి ఫీల్డ్కి కొన్ని డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. కామెంట్, కలర్, షేప్, ఇది నేను మీకు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఫీల్డ్కి డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ డేట్ ఫీల్డ్కి మాత్రం ఒక ఎక్స్ట్రా ప్రాపర్టీ ఉంటుంది. అదేంటంటే ఫిజికల్ ఇయర్ స్టార్ట్. ఇది ఎప్పుడు జనవరి అయి ఉంటుంది, కాబట్టి మనకి క్యాలెండర్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ కోసం ఈ ఆప్షన్ని మనం ఏప్రిల్కి మార్చుకోవాలి. దాట్స్ ఇట్. దాట్ ఈస్ ఆల్ యూ నీడ్ టు డూ. ఒక్కసారి దీన్ని ఏప్రిల్కి మార్చేస్తే ఇప్పుడు నేను తీసుకొచ్చినప్పుడు చూడండి, FY 2021, 22, 23, 25 వరకు వచ్చింది. అండ్ నేను డ్రిల్ డౌన్ చేసినప్పుడు లుక్ ఎట్ దిస్ Quarter 4, దెన్ Quarter 1, 2, 3, 4. ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందంటే మన డేటా, యాక్చువల్ డేటా చూస్తే మనకి January 2021 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం Jan, Feb and March ఇప్పుడు Quarter 1లో ఉండవు. అవి ఫైనాన్షియల్ ఇయర్ 2021 Quarter 4లో ఉంటాయి. అండ్ లుక్ ఎట్ వేర్ Q1 ఇస్ స్టార్టింగ్. ఏప్రిల్, మే అండ్ జూన్ Quarter 1 అవుతుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ Quarter 2. October, November, December Quarter 3. అండ్ లుక్ ఎట్ దిస్ Jan, Feb and March Quarter 4 అవుతాయి. బికాస్ దట్ ఈస్ హౌ అ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్, రైట్? అది 1st of April నుంచి 31st of March. అంటే ఇది Quarter 1 అయిపోయింది అండ్ ఇది Quarter 4 అయిపోయింది. అండ్ వాట్ ఎవర్ డేటా యూ హ్యావ్ టు ప్రెజెంట్ మీరు సింప్లీ అది తీసుకొచ్చి డిస్ప్లే చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ఆ పర్టిక్యులర్ క్వార్టర్స్లో ఆర్ మంత్స్లో వాట్ ఈస్ ద ఓకే రోల్ అప్ చేస్తాను. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ లైక్, వాట్ ఈస్ ద సేల్స్ లైక్, ఓకే వాట్ ఈస్ ద క్వాంటిటీ లైక్. సో ఏ ఫైనాన్షియల్ క్వార్టర్లో ఏం జరిగింది మనకి ఇలా క్రియేట్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ యూ చేంజ్ ద ఫిజికల్ ఇయర్ స్టార్ట్ టు వాట్ ఎవర్ మంత్ యూ డిజైర్. మోస్ట్లీ అది ఏప్రిల్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏప్రిల్కి మార్చాము. అలాగని మీరు ఒకవేళ మార్చి ఒకవేళ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీరు జూన్ చేయాలన్నా జూలై చేయాలన్నా ఏ మంత్ అయినా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అకార్డింగ్లీ ట్యాబ్లో ఆటోమేటిక్గా క్వార్టర్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఐ హోప్ ఇట్ వాజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.